బ్యాక్ న్యూస్. ఎంత ఖర్చైనా పర్లేదు, మా రోగం నయం చేయండి. ఆందోళనతో రోగులు చెప్తున్న ఈ మాటలే ప్రైవేట్ హాస్పిటల్స్ కు కాసులు కురిపిస్తున్నాయి. అక్కడ వారు చెప్పిందే ఫైనల్. అడిగినంత కట్టలేదో మధ్యలోనే ట్రీట్మెంట్ కట్. ఏ టెస్టుకెంత, ఏ ఆపరేషన్కి ఎంత అనే వివరాలన్నీ డిస్ప్లేలో ఉంచాలి. కానీ యాజమాన్యాలు నిబంధనలు తొంగలో తొక్కుతున్నాయి. హాస్పిటల్కు వచ్చిన రోగులను డబ్బుల కోసం పీల్చి పిప్పి చేస్తున్నాయి. ప్రైవేట్ హాస్పిటల్స్ అరాచకాలపై స్పెషల్ స్టోరీ ఇప్పుడు చూద్దాం. సర్కారీ దవాఖానాల్లో సరైన వైద్యం అందక ప్రజలు ప్రైవేట్ ఆసుపత్రులను ఆశ్రయిస్తున్నారు. దీన్నే ఆసరాగా చేసుకుని అందిన కాడికి దండుకుంటూ యథేచ్ఛగా వ్యాపారం చేసుకుంటున్నాయి ప్రైవేట్ హాస్పిటల్స్. రోగం తగ్గటం సంగతి పక్కన పెడితే అక్కడ వేసే బిల్లులు చూసి ముందే పేషెంట్లకు, వారి కుటుంబ సభ్యులకు బీపీ, షుగర్లు పెరిగిపోతున్నాయి. వాస్తవానికి ప్రైవేట్, కార్పొరేట్ హాస్పిటల్స్ లో ఏ వ్యాధికి ఎంత బిల్లు వసూలు చేస్తారనేది ఆసుపత్రుల్లో డిస్ప్లే చేయాలి. అలాగే వ్యాధి నిర్ధారణ పరీక్షలకు అయ్యే రేట్లను కూడా బోర్డుపై రాయాలి. అక్కడికి వచ్చే రోగులకు ముందే ఖర్చుల వివరాలు తెలియజేయాలనే నిబంధనలు చెప్తున్నాయి. కానీ ఇవేమీ పట్టని హాస్పిటల్స్ ఒక్కో రోగి దగ్గర నుంచి ఒక్కో రకం ఫీజు వసూలు చేయటమే కాకుండా అడ్డగోలుగా వేలకు వేలు దోచేసుకుంటున్నాయి. సొసైటీలో ఆపరేట్ చేస్తున్న ప్రతి ప్రైవేట్ హాస్పిటల్ కూడా పేషెంట్స్ పెరగాలని, పేషెంట్స్ని మార్కెటింగ్ చేయాలని మార్కెటింగ్ పద్ధతిలోనే వీళ్ళు వెళ్తున్నారు. ప్రైవేట్ హాస్పిటల్స్ ప్రతి ఒక్కరి దగ్గర కూడా రకరకాలుగా బిల్స్ వేస్తూ ఒక నియంత్రణ అనేది లేకుండా అసలు మనిషికి ఊహకు కూడా అందని ఛార్జెస్ అన్ని చేస్తూ దీంట్లో దోపిడీకి గురవుతున్నారు. అందరూ కూడా పేద గొప్ప అనేది ఏమీ చూడకుండా అందరినీ వీలైనంత వరకు ఎంతవరకు దోచుకోగలరో అంతవరకు దోచుకుంటున్నారు. పేషెంట్ బంధువుల సెంటిమెంట్ ను పసిగట్టి ప్రాణాలు పోయిన వారిని సైతం ఐసీయూల్లో పెట్టి లక్షలు దండుకుంటున్నాయి. రోగమైతేనే ఎక్స్రే, సిటీ స్కాన్, ఎంఆర్ఐ స్కాన్ ఇలా అన్ని పరీక్షలు తప్పనిసరంటూ వ్యాధి నిర్ధారణ కాకుండానే రోగికి చుక్కలు చూపిస్తున్నాయి. ఒకే పరీక్షకు ఒక్కో ఆసుపత్రిలో ఒక్కో రకం ఫీజు ఉంటుంది. ఎంతైనా తప్పదు కదా అనుకుంటూనే ఇబ్బంది పడుతూ ఫీజులు కడుతున్నారు అమాయక జనం. పొరపాటున చెప్పిన బిల్లు చెల్లించకుంటే హాస్పిటల్ నుంచి అడుగు బయటకు పెట్టనివ్వరు. ఇంత జరుగుతున్నా హాస్పిటల్స్ పై చర్యలు తీసుకోవడానికి ప్రభుత్వం ఏమాత్రం చొరవ చూపటం లేదు. ఆసుపత్రుల్లో ఫీజుల వివరాలు పెట్టకపోతే సంబంధిత హాస్పిటల్ గుర్తింపు రద్దు చేసే అధికారం ఆరోగ్య శాఖ అధికారులకు ఉంది. అయినా మనకెందుకులే అనుకుంటున్నారు అధికారులు. ముఖ్యంగా ఈ కార్పొరేట్ హాస్పిటల్స్ లో ఎంతో మంది మోసపోతున్నారు. చెప్పినట్లు అక్కడ పట్టిక లేదు. ఈ ఆపరేషన్ కింత అని, ఆ ఆపరేషన్ కింత అని అది ఇష్టం వచ్చినట్లు వాళ్ళు బిల్స్ వేసుకుంటున్నారు. దానికి పేద ప్రజలు చాలా గురి అవుతున్నారు. ముఖ్యంగా పేషెంట్ మృతి చెందిన తర్వాత కూడా బిల్లు కట్టందే అక్కడ నుండి కదలనీయడం లేదు. ఇది చాలా దారుణంగా ఉంది సార్. కాబట్టి దీనిపైన మన ప్రభుత్వం స్పందించి వాళ్ళపైన నిఘా పెట్టి ఇవన్నీ కరెక్ట్ గా చేయాలని మేము అనుకుంటున్నాం సార్. అటు అధికారుల అండదండలు, ప్రభుత్వ చేతగానితనం కలిసి ప్రైవేట్ ఆసుపత్రుల అరాచకాలకు మరింత ఊతమిస్తోంది. అడ్డగోలుగా జరుగుతున్న వ్యాపారానికి అడ్డుకట్ట వేసి సామాన్యుల ప్రాణాలకు రక్షణ కల్పించాల్సిన అవసరం ప్రభుత్వానికి ఎంతైనా ఉంది. కార్పొరేట్ ఆసుపత్రుల్ని నియంత్రించడంలో ప్రభుత్వం విఫలమైందని ప్రజా సంఘాలు మండిపడుతున్నాయి. ప్రజారోగ్యానికి ఏదీ భద్రత అంటూ టీవీ5 ప్రసారం చేస్తున్న కథనాలు అందర్నీ ఆలోచింపచేస్తున్నాయని, ఆ స్ఫూర్తితోనే తాము ఉద్యమానికి సిద్దమవుతున్నామని సంఘాల ప్రతినిధులు అంటున్నారు. దీనికి సంబంధించిన సమాచారం మా ప్రతినిధి ఎంపీ రావు అందిస్తారు. ఎంపీ రావు, చెప్పండి, ప్రజా సంఘాలు ఏ అంశాలపై ఉద్యమానికి సిద్దమవుతున్నాయి? 3 రోజులుగా టీవీ5 ఏదైతే కథనాలు ప్రసారం చేస్తుందో వరుస కథనాలు కార్పొరేట్ హాస్పిటల్స్ దోపిడీ ఏ విధంగా ప్రజల నుంచి దోపిడీ చేసుకుంటున్నాయి, అసలు బిల్స్ ఎంతెంత ఛార్జీలు వసూలు చేస్తున్నాయి అనే దానిపై గత 3 రోజులుగా టీవీ5 వరుసగా కథనాలు ప్రసారం చేస్తుంది. దీనిపై స్పందించినటువంటి 6 ప్రజా సంఘాలు ఈ రోజు జేఏసీగా ఫామ్ అయ్యి ఈ కార్పొరేట్ హాస్పిటల్స్ దోపిడీ మీద నిరంతరంగా పోరాడాలని కూడా నిర్ణయించాయి. కొద్దిసేపటి క్రితం బషీర్బాగ్ ప్రెస్ క్లబ్ లో ఆల్ ఇండియా సిటిజన్స్ ఆర్గనైజేషన్ తో పాటు మరొక 5 సంఘాలు కలిసి త్వరలోనే దీనిపై ఒక పెద్ద ఎత్తున ఒక సంఘాన్ని కూడా ఏర్పాటు చేసి రాష్ట్ర వ్యాప్తంగా దీనిపై ప్రజలకు అవేర్నెస్ కల్పించి ప్రభుత్వంలో చలనం తీసుకొచ్చే విధంగా తమ పోరాటం కొనసాగిస్తామంటున్నారు. ప్రస్తుతం మనతో మాట్లాడడానికి ఆల్ ఇండియా సిటిజన్స్ ఆర్గనైజేషన్ తో పాటు మరొక 5 ప్రజా సంఘాల నేతలు కూడా ఉన్నారు. వారిని అడిగి అసలు ఈ కార్పొరేట్ హాస్పిటల్స్ ప్రజల నుంచి ఏ విధంగా దోచుకుంటున్నాయి అనేది వారి మాటలను తెలుసుకుందాం. సార్ చెప్పండి, ఈ కార్పొరేట్ హాస్పిటల్స్ దోపిడీపై మీ ఒపీనియన్ అండి? కార్పొరేట్ హాస్పిటల్స్ మెయిన్ గా పేషెంట్స్ అనేది బాగా దోపిడీ చేస్తున్నాయి.
దానికి ప్రభుత్వం కూడా సహకరిస్తుందనే ఒక ఉద్దేశం ఉంది అందరిలో. ఎందుకంటే ప్రభుత్వ హాస్పిటల్ ఎక్కడా కూడా స్టాఫ్ ప్రాపర్గా లేరు, ఏమైనా ఎక్విప్మెంట్ ఉన్నప్పటికీ కూడా అక్కడ ట్రీట్మెంట్ అనేది జరగడం లేదు. కేవలం రూరల్ ఏరియా హాస్పిటల్ డాక్టర్స్ అందరూ కూడా వీళ్ళకి సేల్స్ ఏజెంట్స్ గానే పనిచేస్తున్నారు తప్ప ఎలాంటి ప్రజలకి ఒక సేవలు అందించాలనే ప్రయత్నం చేయడం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రజలందరూ కూడా కార్పొరేట్ హాస్పిటల్స్ మీద డిపెండ్ అవ్వాల్సిన పరిస్థితి ఉంది. ఈ పరిస్థితుల్లో ఏం చేస్తున్నారంటే కార్పొరేట్ హాస్పిటల్ ఇది అవకాశంగా తీసుకుంటూ నిలువు దోపిడీ చేసేస్తున్నారు. రకరకాలుగా టెస్టులని, రకరకాల మెడిసిన్స్ అని, రకరకాల ట్రీట్మెంట్స్ అని రకరకాలుగా చేస్తూ ప్లేట్లెట్స్ విషయంలో కూడా అన్నిటి విషయంలో కూడా దోపిడీ జరుగుతుంది. ఈ దోపిడీపై ప్రభుత్వం ఎలాంటి చర్య తీసుకోకపోగా ప్రజలు ఎంత అవస్థలు గురి అవుతున్నా సరే ప్రజలు మాట్లాడే పరిస్థితి, ఎందుకంటే భయంతో ఉన్నారు ప్రజలు. ఈ ఆరోగ్యం విషయం వచ్చేటప్పటికల్లా ఏమాత్రం నోరు విప్పినా లేనిపోని ప్రాబ్లమ్స్ వచ్చి ట్రీట్మెంట్ లో మనుషులు కూడా చనిపోయే ప్రమాదం ఉందనే ఉద్దేశంతో ప్రజలు కూడా ఉన్నారు. ఈ హాస్పిటల్స్ అన్ని కూడా ఈ చనిపోయినా సరే బాడీస్ కూడా బయటికి తీసుకెళ్లేని పరిస్థితుల్లో డబ్బులు కట్టేవారు. ఫర్దర్ గా మీరు ఈ రోజు ఒక జేఏసీగా కూడా ఫామ్ అయ్యారు, 6 సంఘాలు కలిసి ఫర్దర్ గా ఏం చేయబోతున్నారు? ఇప్పుడు దీని మీద ప్రజల్లో ఒక అవగాహన కల్పించాల్సిన అవసరం ఉంది. ప్రజల సమస్యల మీద పరిష్కారం కూడా చేయాల్సిన అవసరం ఉంది. దీని మీద గవర్నమెంట్ స్పందించడం లేదు కాబట్టి మేము ఒక జాయింట్ యాక్షన్ కమిటీ, అంటే ప్రజల సమస్యలపై కూడా ప్రతిదీ తీసుకుని పోరాడాలనే ఒక ఉద్దేశంతో, అది కాకుండా మెడ్ క్యాప్ అంటే మెడికల్ కన్జ్యూమర్స్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, ఇది కూడా నవంబర్ 15 కల్లా స్థాపించి ప్రతి ఒక్కరికి వినియోగదారులందరికీ కూడా సహాయ సహకారాలు అందించాలని, గట్టిగా పోరాడాలని, కార్పొరేట్ హాస్పిటల్స్ అన్ని కూడా నియంత్రించాలనే ఉద్దేశంతో ఈ జాయింట్ యాక్షన్ కమిటీ కూడా అందరు పెద్దలతో కలిసి ఇక్కడ ఐక్యతో పాటు తెలంగాణ రాష్ట్రీయ లోక్దళ్ సంఘ నేతలు కూడా ఉన్నారు, వారిని అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, అసలు కార్పొరేట్ హాస్పిటల్స్ దోపిడీ చాలా రకరకాలుగా ఉంటుంది, అయినా ప్రభుత్వం ఎందుకు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుంది, దీనిపై చర్యలు తీసుకోకుండా? నిజానికి ప్రజల యొక్క ఆరోగ్యాన్ని అంగట్లో సరుగా మార్చడం అనేది రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధమైంది. భారతదేశం శ్రేయరాజ్యాన్ని ప్రకటించుకునే క్రమంలో విద్య కానీ ఆరోగ్యం కానీ ప్రభుత్వం కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వం అనుకుంది. కానీ ఇది ప్రభుత్వానికి కార్పొరేట్ మధ్య సంబంధం ఎట్లా ఉందంటే కుక్క ఊగితే తోక ఊగాలి, కానీ తోక ఊగితే కుక్క ఊగే చందనంగా ఈరోజు మనకు కనిపిస్తూ ఉంది. ప్రభుత్వానికి గనక ప్రజాస్వామ్యం పట్ల విశ్వాసం ఉన్నా, ప్రజలకు మేలు చేయాలన్నా కూడా ఈ కార్పొరేట్ వ్యవస్థను నియంత్రించే ఒక నియంత్రణ వ్యవస్థను ఏర్పాటు చేయాలి. ఎందుకోసం ఆరోగ్యం అనేది ప్రజలకి అన్నింటికన్నా అత్యంత ముఖ్యమైన విషయం. ఆరోగ్యాన్ని నెగ్లెక్ట్ చేసినప్పుడు, ఆరోగ్యాన్ని పట్టించుకున్నప్పుడు ప్రభుత్వాలు ఉన్నా లేనట్టే. అందుకోసం కార్పొరేట్ వ్యవస్థలు ఏం చేసినాయంటే ఇవి బడాబాబులకు కార్పొరేట్లు పరుస్తూ పేద ప్రజలను నిర్వీర్యం చేసే ప్రయత్నం చేస్తా ఉంది. మొత్తానికి కళ్యాణి చూసినట్లయితే మనం 2 రోజులుగా టీవీ5 ప్రసారం చేస్తున్నటువంటి కథనాలతో ఒక జేఏసీ ఫామ్ అయింది. త్వరలోనే నవంబర్ 15 నాడు మెడ్కా పేరుతో ఒక పెద్ద సొసైటీని కూడా ఏర్పాటు చేయబోతున్నారు. దీని ద్వారా కార్పొరేట్ హాస్పిటల్లో ఎవరైతే రోగులకు కానీ ప్రజలకు కానీ ఇబ్బందులు కలుగుతున్నాయో వాటన్నిటి ఇబ్బందుల సమస్యలను ప్రభుత్వం పట్టించుకోకపోయినదని తమ ఆర్గనైజేషన్ తరఫున ప్రజలకు సేవ చేస్తామని చెప్పి ముందుకు వచ్చింది. మొత్తానికి టీవీ5 చేస్తున్నటువంటి కృషికి ఇన్ని సంఘాలు ముందుకొచ్చి తమకు టీవీ5 మరిన్ని కార్పొరేట్ ఆసుపత్రులు లోగుట్లు బయట పెడతానంటే తమ పూర్తి సహకారాలు అందిస్తామంటున్నారు. ఇది ఇక్కడ ప్రస్తుత పరిస్థితి. థ్యాంక్ యూ ఎంపీరావు. ఫ్రెంచ్ ఓపెన్ ఫైనల్లో మోకాలు